Hi all, I am Sundar, Managing Director, Formula Spoken English and IELTS Training. మన ముందు వీడియోస్లో చాలా విషయాలు నేర్చుకున్నాం. కంటిన్యూస్గా క్లాసెస్. I really appreciate people who are watching continuously, who are taking seriously, who are learning, who are practicing. And I've seen one person particularly, and that person every day he sends a message with all the examples he prepared at night, just really impressive. And even sometimes I cross-check that and I'm sending back him that corrections also. So it really appreciable that someone is taking it seriously, working out, because for every activity, for every step, I'm giving the work to do with the pen and paper. And I suggest the people to practice then and there itself with the person who is available with you. If not, at least you can speak yourself, you can practice and you can work on it. So సుమన్ టీవీ వాళ్ళు ఇంటింటికి ఇంగ్లీష్ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకి ఇంగ్లీష్ చేరాలి, అది మీ ఇంట్లో కూర్చొని, మీ బెడ్రూమ్లో కూర్చొని, మీ కుర్చీలో కూర్చొని కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎంత అద్భుతమైన అవకాశం ఇస్తున్నారు. దీన్ని మీరు యూజ్ చేసుకుంటే రియలీ గుడ్. ఐ రియలీ అప్రిషియేట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు అవర్ సుమన్ టీవీ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. సో ఈరోజు మనం పాస్ట్ కంటిన్యూస్, ఒకప్పుడు నువ్వు పరిగెడుతూ ఉండేవాడివా, పాస్ట్లో పాస్ట్ కంటిన్యూస్ ఏంటంటే గతంలో జరుగుతూ ఉండే పనులను చెప్పడానికి వాడతాము. ఇక్కడ V4 అంటే వర్బ్కి ఇన్ఫార్మ్ పెడుతున్నాను, దానిలో పెద్ద లాజిక్ ఏం లేదు, మీకు అర్థం అవటం కోసం బోర్డు మీద చిన్నగా రాయటం కోసం రాసాం. ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పుకున్నప్పుడు మనం ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పాము. ఇంకా ఎవరికైనా క్లారిటీ ఉంటే, ఒకవేళ డౌట్ ఉంటే, క్లారిటీ లేకపోతే ఒక్కసారి ప్రజెంట్ కంటిన్యూస్ వీడియో ఒకసారి చూడండి. సో ఇంకెవరైనా డౌట్ ఉండి లింక్ దొరకకపోతే కింద కామెంట్ పెట్టండి, మా వాళ్ళు వెతికి లింక్ పెడతారు, ఆ హెల్ప్ కూడా చేస్తారు. సో ఇప్పుడు నడుస్తూ ఉన్నా, ఐఎమ్ వాకింగ్, ఒకప్పుడు ఆ పని చేస్తూ ఉన్నా అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ చెప్తాం మనం. పాస్ట్ కంటిన్యూస్ గతంలో జరుగుతుంది. ఐ వాజ్ రైటింగ్ అంటే నేను రాస్తూ ఉండేను, ఒకప్పుడు ఆ పని చేస్తూ ఉన్నాను. ఇక్కడ టైం చెప్పమండి. సింపుల్ పాస్ట్లోనేమో ఖచ్చితంగా మనం టైం చెప్తాము. I met him yesterday, she spoke to me day before yesterday. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్లో టైం చెప్పాం మనం. మరి ఏం చేస్తాము అంటే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఐ వాజ్ రైటింగ్ వెన్ యూ కాల్డ్ మీ, నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను రాస్తూ ఉండేను. దే వర్ ప్లేయింగ్ వెన్ ఐ వెంట్ దేర్, నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆడుతూ ఉన్నారు. గతంలో చేస్తూ ఉన్న పనిని చెప్తుంది. ఇప్పుడు ఒక 5 ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అవి మీరు చెప్పడానికి ప్రయత్నించండి. నేను చూసినప్పుడు ఆమె వంట చేస్తూ ఉంది. వెన్ ఐఎమ్ సీయింగ్ అంటారు, కాదు, షీ వాజ్ కుకింగ్ వెన్ ఐ సా హర్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలు అల్లరి చేస్తున్నారు. చెప్పండి చూద్దాం. చిల్డ్రన్ వర్ మేకింగ్ నాయిస్ వెన్ ఐ వెంట్ దేర్. నేను అడిగినప్పుడు వాడు గురక పెడుతున్నాడు. వెన్ ఐఎమ్ ఆస్కింగ్ కాదు, అది ముందు రాదు, గురక పెడుతూ ఉన్నాడు, అది ముందు పెడదాం. హీ వాజ్ స్నోరింగ్ వెన్ ఐ ఆస్క్డ్ ఎ క్వశ్చన్. నేను చూసినప్పుడు ఆమె టీవీ చూస్తుంది. షీ వాజ్ వాచింగ్ టీవీ వెన్ ఐ సా హర్. ఇలా కాంబినేషన్స్ తోటి అంటే ఇన్సిడెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మనకు తెలుసు కదా స్టాండర్డ్ ప్రాక్టీస్ అంటే మినిమం 30, కరెక్ట్ స్టాండర్డ్ ఇంకా హై స్టాండర్డ్ అంటే 50 సెంటెన్సెస్ రాయవలెను. రాస్తే వస్తుందా? వస్తుంది. కనీసం రాకపోతే ఎక్కడ రాయలేకపోతుందో అదని తెలుస్తుంది. మరి చేద్దామా? షూర్. సో ఒక 5 సెంటెన్స్ నేను చెప్పాను, మిగతా మీరు రాయండి. నెగిటివ్ చెప్పాలి. షీ వాజ్ నాట్ వెయిటింగ్ ఫర్ మీ వెన్ ఐ సా అంటే ఇక్కడ నేను స్పేస్ ఇవ్వలేదు, ఇక్కడ రాయలేదు, మీరు అది ఫిల్ చేయండి. అంటే ఇక్కడ కూడా ఆ యొక్క గ్యాప్ని పర్టికులర్గా టైంతో ఎక్స్ప్లెయిన్ చేయకుండా సిచ్యువేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిది. షీ వాజ్ నాట్ కుకింగ్ వెన్ ఐ వెంట్ దేర్. నేను అడిగినప్పుడు వాడు నిద్రపోవడం లేదు. హీ వాజ్ నాట్ స్లీపింగ్ వెన్ ఐ ఆస్క్డ్. సో వాజ్ స్లీపింగ్, వాజ్ అనేది పాస్ట్ కాబట్టి పాస్ట్ ఇన్సిడెంట్ గతంలో జరుగుతుందని చెప్తుంది. దాంతోపాటుగా ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో చెప్తున్నాను. నేను చూసినప్పుడు అతను పరిగెడతలేదు. హీ వాజ్ నాట్ రన్నింగ్ వెన్ ఐ సా. నేను గేట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు బుక్స్ చదువుతూ లేరు. దే వర్ నాట్ రీడింగ్ బుక్స్ వెన్ ఐ ఓపెన్ ద బుక్. నేను క్వశ్చన్ అడిగినప్పుడు వాడు నా మాటలు వినడం లేదు. హీ వాజ్ నాట్ లిసనింగ్ టు మీ వెన్ ఐ ఆస్క్డ్ ఎ క్వశ్చన్.
ఇలా ఎగ్జాంపుల్స్ నెగిటివ్ మీద రాశారు. మరి పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాము? నిన్న నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నిద్రపోతున్నావా? ఏమని అడగాలి? నిన్న నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నిద్రపోతున్నావా? వర్ యూ స్లీపింగ్ వెన్ ఐ కేమ్ టు యువర్ హోమ్? నేను అడిగినప్పుడు నువ్వు క్లాస్ తీసుకుంటున్నావా? వన్ ఆస్క్ ది క్వశ్చన్ వర్ యూ టేకింగ్ క్లాస్? నేను చూసినప్పుడు ఆమె బొమ్మలు గీస్తుందా? వాస్ షీ డ్రాయింగ్ పిక్చర్స్ వెన్ ఐ సా హర్? మీరు వెళ్ళినప్పుడు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటున్నారా? వర్ చిల్డ్రన్ ప్లేయింగ్ విత్ టాయ్స్ వెన్ యూ వెంట్ దేర్? మీరు డోర్ ఓపెన్ చేసినప్పుడు పిల్లి పాలు తాగుతూ ఉందా? చెప్పండి చూద్దాం. మీరు డోర్ ఓపెన్ చేసినప్పుడు పిల్లి పాలు తాగుతూ ఉందా? వాస్ క్యాట్ డ్రింకింగ్ మిల్క్ వెన్ యూ ఓపెన్ ద డోర్? మీరు ఆయన వైపు చూసినప్పుడు ఆయన వాట్సాప్లో బొమ్మలు చూస్తున్నాడా? వాజ్ హీ లుకింగ్ ఎట్ పిక్చర్స్ వెన్ యూ లుక్ ఎట్ హిమ్? సో ఇలా మనం క్వశ్చన్స్ అడగవచ్చు. మన చుట్టూ జరుగుతున్న వాటిని మళ్ళీ చెప్తున్న పాస్ట్ కంటిన్యూస్కి వాజ్ వర్త్ వాడతాము. ఆ పని చేస్తూ లేడా? మీరు చూసినప్పుడు ఆ పని చేస్తూ లేడా? అతను అడుగుతూ లేడా? వాజ్ హీ నాట్ వాచింగ్ మూవీ వెన్ యూ వెంట్ దేర్? మీరు వెళ్ళినప్పుడు వాజ్ హీ నాట్, సార్ వజంట్ అనొచ్చు, వరంట్ అనొచ్చు అని కూడా అనొచ్చు. బట్ ఈజీగా ఉండటం కోసం వాజ్ వర్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత నాట్ తీసుకున్నాను. మీరు అడిగినప్పుడు ఆమె నిద్రపోతూ లేదా? వాజ్ షీ నాట్ స్లీపింగ్ వెన్ యూ ఆస్క్డ్? మీరు చూసినప్పుడు వాళ్ళు కొట్టుకోవడం లేదా? వాజ్ దే నాట్ ఫైటింగ్ వెన్ యూ సా దెమ్? మీరు అక్కడ జాయిన్ అయినప్పుడు ఆమె అక్కడ పని చేస్తూ లేదా? వాజ్ షీ నాట్ వర్కింగ్ వెన్ యూ జాయిన్ దేర్? ఇలా మనం క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తాము. ఒకసారి ప్రజెంట్ పాస్ట్ కలిపి చూద్దాం మనం. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నిన్న కూడా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నావా? వర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్ వెన్ ఐ కాల్ యూ? నిన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేను, నేను నిద్రపోతూ ఉన్నా. I was not learning English when you called me. I was sleeping. ఎందుకు నిద్రపోతున్నావు ఆ టైంలో? Why were you sleeping at the time? నిన్న నేను చాలా అలసిపోయాను, అందుకే నిద్రపోతూ ఉన్నా. I was so tired, that's why I was sleeping. మీరు వెళ్ళినప్పుడు అతను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడా? Was he waiting for you when you went there? నేను వెళ్ళినప్పుడు అతను నా కోసం ఎదురు చూస్తూ లేడు, బొమ్మలు గీస్తూ ఉన్నాడు. హీ వాజ్ నాట్ వెయిటింగ్ వెన్ ఐ వెంట్ దేర్, హీ వాజ్ డ్రాయింగ్ పిక్చర్స్. ఎవరి కోసం బొమ్మ గీస్తూ ఉన్నాడు అతను? ఫర్ హూమ్ వాజ్ హీ డ్రాయింగ్ ద పిక్చర్? అతను తన కోసమే బొమ్మ గీస్తున్నాడు. హీ వాజ్ డ్రాయింగ్ పిక్చర్ ఫర్ హిమ్సెల్ఫ్. మీరు చూసినప్పుడు పిల్లలు బొమ్మలు ఇరుక్కొడుతున్నారా? చెప్పండి ఎలా ఆడతారో. వర్ చిల్డ్రన్, చిల్డ్రన్స్ అనకూడదండి, వర్ చిల్డ్రన్ బ్రేకింగ్ ద టాయ్స్ వెన్ యూ సా? నేను చూసినప్పుడు పిల్లలు బొమ్మలు ఇరగొడుతూ లేరు, వాళ్ళు బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నారు. చిల్డ్రన్ వర్ నాట్ బ్రేకింగ్ ద టాయ్స్, దే వర్ ప్లేయింగ్ విత్ ద టాయ్స్. ఎందుకు ఆడుకుంటున్నారు అప్పుడు ఆ టైంలో? వై వర్ దే ప్లేయింగ్ ఎట్ ద టైం? వాళ్ళ మదరు కిచెన్లో వంట చేస్తూ ఉంది, అందుకే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. Their mother was cooking in the kitchen, that's why the children were playing with the toys. ఇదంతా పాస్ట్. ప్రజెంట్ కూడా చూద్దాం. నువ్వు ఇప్పుడు పరిగెడుతున్నావా? ఆర్ యూ రన్నింగ్? నేను ఇప్పుడు పరిగెడుతలేదు, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఐఎమ్ నాట్ రన్నింగ్, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇలా ఎంత ఎక్కువ కాన్వర్సేషన్స్ అయితే అంత చేయండి, ఖచ్చితంగా ఇంగ్లీష్ వస్తుంది. సో మనకి చిన్న చిన్న వీడియోలే కదా అంటే మళ్ళీ చెప్తున్నాం, మేము చాలా జాగ్రత్తగా ఒక మనిషి ఒక 10 minutes మించి ఎక్కువగా ఫోకస్ చేయడాన్ని చాలా కేర్ తీసుకుని మన సుమన్ టీవీ వాళ్ళు, ఎడిటింగ్ వాళ్ళు, టెక్నికల్ టీం మీకు సింప్లిఫై చేసి డే టు డే లైఫ్లో నిత్య జీవితంలో ఏం ఇంగ్లీష్ మాట్లాడాలో దాన్ని దృష్టిలో పెట్టుకొని కాన్వర్సేషన్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేయండి, పెన్ అండ్ పేపర్ వర్క్ చేయండి, ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి. స్టిల్ యూ హ్యావ్ డౌట్స్, మీరు ఏ టాపిక్స్ మీద డౌట్స్ ఉన్నాయో మళ్ళీ క్వారీస్ పెట్టండి. వీఆర్ హియర్ టు హెల్ప్. Again, remember, your effort is not going to waste. It gives you nicer fruit in future. Wait for the next video లో మనం నేర్చుకోబోతుంటే ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి కదా. సింపుల్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ చెప్పుకున్నాం కదా, వాటిని చాలా సింప్లిఫై చేసి ఎలా చెప్పాలి, ఎంత టెక్నికల్గా వెరీ స్మాల్ లాజిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.